హాయ్ అండి. నమస్తే అండి. ఈరోజు ఒక మంచి డిజైన్ అయితే చూద్దాము. హ్యాండ్స్ అనమాట. డబుల్ కలర్ హ్యాండ్స్. ఇది యాక్చువల్‌గా చూడిదార్. దేనికైనా కుట్టుకోవచ్చు. ఇది నేను కుట్టేదైతే చూడిదార్ అనమాట. సో, దీనికి మంచి మంచి డిజైన్స్ నెక్కకన్నీ కూడా పెట్టాను. తర్వాత మాట్లాడుకుందాం అది. సో, ఇది నార్మల్‌గా మన హ్యాండ్ ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగా మార్కింగ్ చేశాను. అయితే ఇప్పుడు నాకు హ్యాండ్ పొడవు మొత్తం పొడవు అంటే ఎల్బో హ్యాండ్ లాగా పెట్టామనుకోండి. ఇది యాక్చువల్‌గా ఇది 10 ఇంచెస్ కావాలనమాట నాకు హ్యాండ్ పొడవు. 10 ఇంచెస్ అంటే ప్లస్ ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసి 11 ఇంచెస్ ఖర్చు ఈ పైన ఇవన్నిటికీ కలిపి ఒక 1 ఇంచు చేసేసి 11 ఇంచెస్. ఈ 11 ఇంచెస్లోను ఇప్పుడు ఏదైతే నేను చూపిస్తున్నానో అది డిజైన్కి పెట్టాను. ఈ మొత్తం పొడవు ఇది పింక్ ఇంకో గ్రీన్ నెక్స్ట్ ముక్క అనమాట. ఇది 7 ఇంచెస్ పొడవు పెట్టాను. దానికేమో గ్రీన్ ఏమో 4 ఇంచెస్ పెట్టాను. సో మొత్తం 11 అనమాట. సో నాకు సరిపోద్ది అలాగే హ్యాండ్ అంటే నేను అలా ప్లాన్ చేసుకున్నాను కాబట్టి మీరు ఎలా ప్లాన్ చేసుకుంటే దాన్ని రెండు ముక్కల కింద చేసుకోవాలి. అది కిందది పెద్దది పెడదామా పైది పెద్దది పెడదామా మీ ఇష్టం అది. సో చూసారు కదా, ఇది ఫస్ట్ పైన ఈ పింక్ వస్తుంది, కింద గ్రీన్ వస్తుంది. ఇది హ్యాండ్ డ్రా చేసేసిన తర్వాత 1.5 ఇంచ్కి ఒక గీత మళ్ళీ చూసారు కదా, ఒక లైన్ డ్రా చేశాను. నార్మల్గా మన హ్యాండ్ ఏదైతే ఉందో ఆ హ్యాండ్కి 1.5 కింద లూజ్ ఉంటుంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి 1.5 ఇంచ్ దూరంలో ఇంకొక లైన్ మార్క్ చేశాను. ఇది ఏంటంటే మనకి స్కాలప్ డిజైన్. ఆ డిజైన్కి పెట్టుకోవడం కోసం అనమాట. డిజైన్ పెట్టుకోవడం కోసం ఈ పైనుంచి ఇక్కడ వరకు మొత్తం మన హ్యాండ్ లూజ్ అనమాట. ఇది ఇంకా కట్ చేయలేదు కాబట్టి మీకు అక్కడ ఎక్స్ట్రా మొక్క కనిపిస్తుంది. కట్ చేసేసాక ఇంకా మొక్క కనిపించదు. సో ఇలా అయిపోయిన తర్వాత నార్మల్గా ఇప్పుడు ఏదైతే ఈ 1.5 ఇంచెస్ మార్కింగ్ చేసామో ఈ 1.5 ఇంచెస్లో మాత్రమే మనం స్కాలప్ డ్రా చేస్తాం అనమాట. సో దానికోసం అది ఈ 1.5 ఇంచెస్ నేను పెట్టాను. అయితే ఇది యాక్చువల్గా మనం 2 ఇంచెస్కి లేదా 1.5 ఇంచ్కి అలా పెట్టుకొని డ్రా చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే నేను చెప్పానండి ఎలాగ మెజర్ చేయాలి అనేది. దీనైతే నేను ఈరోజు అయితే ఇంకా ఆల్రెడీ అది చెప్పాను కాబట్టి ఇక్కడైతే నేను డైరెక్ట్గా స్కేల్ అయితే పెట్టాను. అక్కడైతే స్కేల్ యూస్ చేయకుండా ఎలా చేయాలో చాలా వీడియోస్లో పెట్టాను అనమాట నేను. సో ఇక్కడ ఈ స్కేల్ ఉంది కదా, మనకి ఈ స్కేల్లో నేను ఈ సైజు స్కాలప్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఈ సైజు పెడతాను. చూసారా ఎంత కనిపిస్తుంది. లేదు ఇంకా చిన్న సైజు కావాలంటే చూసారు దగ్గర పై వైపు ఇటు వైపు ఉంది కదా, అది పెట్టుకోవచ్చు. ఇది ఆ లాస్ట్ నుంచి ఒక 1/4 ఇంచు ఉంచేసి పైకి ఇలాగ పెట్టి జస్ట్ లాస్ట్లో ఒక 1/4 ఇంచు ఉంచాలి అంతే. అంటే మరీ ఎండింగ్లోకి వెళ్ళిపోకుండా. కొంచెం కొత్తగా కుట్టే వాళ్ళైతే ఒక 1/2 ఇంచు ఉంచేయండి. సో అలా పెట్టేసి ఇప్పుడు మనం డ్రా చేసేసుకోవాలి. ఇది ఏదైతే ఉందో అది డ్రా చేసేసుకోవాలి. చాక్ పీస్తో మార్కర్తో దేంతో అయితే దాంతో. అది మనకి ఏంటంటే స్కాలప్కి ఈ సర్కిల్కి అంటే హాఫ్ సర్కిల్కి మధ్యలో చిన్న గ్యాప్లా ఉంది కదా, అది యాక్చువల్గా డ్రా చేసాక మనకి ఆ గ్యాప్ రాదనమాట. అంటే మనకి మార్కింగ్ పీస్ లోపల వరకు వెళ్తుంది కాబట్టి మనకి ఎలా చేస్తేనే కరెక్ట్గా వస్తుంది షేపు. చూసారు కదా, ఇది ఇలా వస్తుంది. దానిలో డ్రా చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇది ఇలా 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 మళ్ళీ ఇలా వచ్చింది కదా. ఏ డిజైన్ కన్నా సరే, నెక్ డిజైన్ కానీ ఏ డిజైన్ కన్నా సరే, ఈ లాస్ట్ ఏదైతే రౌండ్ ఉందో ఫస్ట్ 3 వదిలేయండి. లాస్ట్ది ఏదైతే రౌండ్ ఉందో దాన్ని మనం అక్కడ స్ట్రైట్గా డ్రా చేసేయాలి. సగం వరకు కరువు ఓకే, ఆ సగం వరకు కరువు ఓకే, అక్కడి నుంచి మనం ఇలా స్ట్రైట్గా చేసేయాలన్నమాట. నెక్ అయినా అంతే అండి, నెక్ భుజాల దగ్గర అనమాట. నెక్కకైతే భుజాల దగ్గర, దీనికైతే ఇక్కడ స్ట్రైట్ చేసేయాలి. ఇంక ఈ కింద సెకండ్ కరువు ఉండకూడదు అనమాట. ఎందుకంటే మనకి హ్యాండ్స్ రెండు జాయింట్ చేసినప్పుడు తేడా వచ్చేస్తుంది లేదంటే. అర్థమైంది కదండి. మనం ఎన్నైనా స్కాలప్లు డ్రా చేసుకోండి, లాస్ట్ దానికి మాత్రం ఇలా వచ్చి జస్ట్ అలా కరువు లేకుండా అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట అంతే. ఇప్పుడు మనం కటింగ్ దాన్ని బట్టి చేసుకోవాలి. ఇంక యువతలది ఇది వదిలేసి ఆ స్ట్రైట్ ఏదైతే ఎక్కడ డ్రా చేసామో సగం వరకు కరువు, అక్కడి నుంచి స్ట్రైట్. సేమ్ మనం నెక్కకి వేసినా సరే అంతే. నెక్క కూడా పైనుంచి ఒక 1.5 ఇంచ్ దగ్గర నుంచి స్ట్రైట్ చేసేయాలన్నమాట. అక్కడ వరకు కరువు ఉండి కూడా. ఇది యాక్చువల్గా ఇక్కడికి ఖర్చు 1.5 అయితే 1.5, 2 ఇంచెస్ మన ఖర్చు కోసం లూజ్ కోసం ఉంచుకుంటాం కదా అది. ఎందుకంటే మనకి జాయింట్ చేసినప్పుడు హ్యాండ్ మనకు కరెక్ట్గా రావడం కోసం మనకు అక్కడ షేప్ ఇంకా డ్రా చేయాలన్నమాట. స్ట్రైట్ చేసేస్తాం. సో ఇప్పుడు మనం చక్కగా నీట్గా ఇది ఏదైతే ఉందో ఆ డిజైన్ అలా కట్ చేసేసుకుంటాం. చూసారు కదా, ఫస్ట్ అంతా స్కాలప్స్ వచ్చి ఆ లాస్ట్లో మాత్రం స్ట్రైట్గా ఎలా ఉన్నదాన్ని అలాగే ఉంచేసి కట్ చేసేసుకోవాలి. ఇది మనకి హ్యాండ్లో పై పార్ట్. ఇప్పుడు హ్యాండ్లో కింద పార్ట్ వేయాలి. అంటే ఒక హ్యాండ్కి 2 కలర్స్ అనమాట. ఇది ప్యాంట్ అనమాట, చూడిదార్ అని చెప్పాను కదా, ఇది ప్యాంట్ కలర్. సో సేమ్ ప్యాంట్కి కూడా సేమ్ మన హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంత తీసుకొని 2 తీసుకున్నాను. ఎందుకంటే ఆ హ్యాండ్కి ఒకటి ఈ హ్యాండ్కి ఒకటి అలా 2 తీసుకొని మనం ఇలా స్ట్రైట్గా పెట్టేసి సేమ్ అలాగే ఎలాగైతే మనం 1.5 ఇంచ్ పెట్టుకున్నామో అలాగే 1.5 ఇంచ్
లో ఒక లైను, ఇది 4 ఇంచెస్ వెడల్పు. ఎందుకంటే నా హ్యాండ్ చెప్పాను కదా 11లోను 7 అది 4 ఇది పెట్టాను అనమాట. అది మన ఇష్టం, మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు. మనకి ఎంత కావాలనుకుంటే అంత. షార్ట్ కావాలంటే ఇంకా షార్ట్గా పెట్టుకుంటాం. సేమ్ ఇలాగే సేమ్ ఇందాక నేను ఎలాగైతే చెప్పానో పింక్ దానికి దీనికి కూడా సేమ్ అలాగే డ్రా చేసేస్తాం. డ్రా చేసేసిన తర్వాత రెండింటికి కలిపి ఒకసారి కట్ చేసేసుకుంటాం. సో మనం ఇలాగే ఇప్పుడు సేమ్ 2 క్లాత్లని కలిపి కట్ చేసుకోవాలి. ఆ హ్యాండ్ ఒకటి ఈ హ్యాండ్ ఒకటి 2 పెట్టాం కదా, రెండింటిని కలిపి కట్ చేసేసుకుంటే మనకి చక్కగా ఇలా వస్తుంది అనమాట. అంటే పైన పింక్ క్లాత్ అండ్ కింద ఇది వస్తుంది. సో ఇది కటింగ్ వరకు అయితే ఎంత అండి. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాము. ఇది లాంగ్ అయిపోద్దని చెప్పి నేను ఓన్లీ కటింగ్ ఒకటే పెట్టాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.